హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే పాలకూర పులావ్ చేస్తాను. అది ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం హోల్ గరం మసాలా తీసుకోవాలి. పులావ్ కోసం బిర్యానీ ఆకు, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర ఇలాచి తీసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ వేయడం లేదు, హెల్తీ అన్నాను కాబట్టి ఆయిల్ వేయడం లేదు. అండ్ నెయ్యి 2 టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నాను. ఇక్కడ నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం ఇందులోకి వేసేసుకుందాం. ఈ స్పైసీనెస్ మంచి ఫ్లేవర్ అయితే వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది బాగా వేగి ఫ్రై అయింది. బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు మొత్తం ఇవన్నీ వేసాం కదా, దాల్చిన చెక్క, మొగ్గ అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తెలుస్తూ ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఒకటి పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకుని వేసేసుకున్నాను. దీన్ని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అండ్ హెల్తీ కూడా. పాలకూర పులావ్ అనేది నెయ్యితో చేస్తున్నాం కాబట్టి మరింత హెల్తీగా ఉంటుంది. చూడండి, ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం కదా. చూడు, ఈ కలర్ అయితే రావాలి. ఇందులోకి నేను 1 స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి ఓన్లీ అల్లం ఇలా పచ్చగా దంచి వేసాను. అది పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో బట్టి వేయించుకోవాలి. నేను ఎక్కువ శాతం ఏ రెసిపీ చేసినా కూడా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టే చేస్తానండి. అంత తొందరగా కుక్ అవుతుంది. అలాగే టేస్ట్, మనం చేసిన ఏ రెసిపీ అయినా కూడా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం వెజిటేబుల్ వేసుకోవాలి. నేను వేసుకున్నాను పొటాటో వేసుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్, అంతేలేండి. అవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే అవి ఆయిల్లో కొంతసేపు మగ్గుతాయి కదా. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మనం రైస్ కూడా ఆల్రెడీ నేను రైస్ కూడా చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ కూడా అయిపోయింది కాబట్టి ఇందులోకి పాలకూర బాగా కడిగి ఇది చూడండి, నేనైతే ఒక 2 కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను, ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని మనం ఏదైతే తీసుకున్నామో పాలకూర అది వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. పాలకూర ఎక్కువ మంది తినరు, కానీ పాలకూర తినడం వల్ల మనకి చాలా హెల్తీ అండి. పాలకూర అంటే కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి అనేసి ఎక్కువ మంది తినరు, అవంతా అపోహ. ఏ ఆకుకూర అయినా మనకి చాలా హెల్తీ కాబట్టి ఎంచక్కా తినేయచ్చండి. ఒక గ్లాస్ వాటర్ వేసి మొత్తం అంతా వేసి పాలకూర వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికించుకున్నామంటే చాలా తొందరగా అనేది పాలకూర ఉడికిపోతుంది. ఇది మంచిగా బాయిల్ అవుతుంది కాబట్టి దీన్ని తీసి ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చిన దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పాలకూర మొత్తం వేసి మెత్త పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత మన వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఈ పాలకూర మొత్తం అందులోకి వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం వెజిటేబుల్ వేగేలోపు మనం ఇక్కడ పాలకూర పేస్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. పాలకూర పేస్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ప్రతి వెజిటేబుల్స్కి పాలకూర బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుందండి. మనం కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా కొంచెం ఎక్కువనేదే తింటాం కదా ఎవరైనా కూడా. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మరొకసారి తీసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ అడుగంటుకోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇప్పుడు మొత్తం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకొని మంచి అరోమా వచ్చేటప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అనేది ఇందులోకి వేసేసుకోవాలి.
వేసేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పులావ్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా పాలకూర పులావ్ చేసుకోవచ్చు. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూడగానే ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది. నాకైతే టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.